హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్ వినాలి, వినకుండా ఆర్డర్ పెట్టొద్దండి. నిన్న హెచ్ఓ క్రేప్ శారీస్ మిస్టేక్ శారీస్ అని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేసి మరి మీ అందరికీ చూపించి ఆర్డర్ పెట్టాక ప్యాకింగ్ అయిపోయి డిస్పాచ్ పిక్ పెట్టాక అంటే బిఫోర్ దట్ ఎందుకు రాంగ్ శారీ వెళ్తుంది కదా అని చెప్పేసి మా వాళ్ళు ఈ శారీ అండి కన్ఫర్మేషన్ కోసం ఫోటో పెట్టి పార్సల్ అంతా రెడీ చేసి ఫోటో పెట్టినాక రౌండ్ అప్ చేసి ఇక్కడ నాకు డ్యామేజ్ కనిపిస్తుంది అని పెడుతున్నారండి. నిన్న ఒక ఆవిడ అట్లా, ఇందాక ఒక ఆవిడ అలాగే చేసింది. మేము ఏం చెప్తున్నాం ఫ్రెండ్స్, మేము ఏది ఉన్నా మీకు చూపించి ఇస్తున్నాము. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పీసులు ఉన్నాయనుకోండి, మిస్ప్రింట్ మిస్టేక్ ఇందులో కనిపించకపోతే ఇంకా 10 చీరలలో లేదని కాదు, ఉన్నా పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి. డ్యామేజ్ పెద్దగా ఉంటే మేమే పంపించము, ఓకేనా. కానీ చిన్నగా ఉంటే అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటే డెఫినెట్గా పంపిస్తాము. ఇది ఓకే అంటే అమౌంట్ వేయండి. లేదు మాకు ఇట్లా అంటే ఇప్పుడు మిస్ప్రింట్స్ మిస్టేక్ శారీస్ నుంచి మాకు ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీకు వీడియో పనికి రాదు, స్ట్రైట్ అవే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఓపెన్గా చెప్పిస్తేనే కదా మాకు హ్యాపీ, మీకు హ్యాపీ. ఏదో డబ్బులు తీసుకున్నామా అయిపోయిందా అట్లా కాదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తుంటారు. మీ స్ట్రైట్ అవే ఉంటుంది ఏది చెప్పినా కూడా. సో ఇది మహేశ్వరి కాటన్, ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి బార్డర్సే హైలైట్ అనమాట శారీకి. ఎంత బాగుందో మీరే చూసుకోవచ్చు, మస్తు స్టైలిష్గా ఉంది. ఇప్పటివరకు మనం మహేశ్వరి కాటన్లో కలంకారీ డిజైన్ మీద ఈ బార్డర్ చూసాం కదా, ఈ టిపికల్ బార్డర్. కానీ ఫస్ట్ టైం ఒక మంచి ఫ్లోరల్ డిజైన్తో బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది. ఇది పక్క బ్లాక్, బ్లూ అయితే కాదు. పర్వాలేదు అంటే తీసుకోండి, మళ్ళీ బ్లూ అనుకొని తీసుకున్నామని కూడా అనకండి. ఎందుకంటే ఎన్ని డీటెయిల్స్ చెప్పినా ఎక్కడి నుంచి ఒక చిన్న డౌట్ వస్తూనే ఉంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మిస్ప్రింట్ లేకపోతే నా దగ్గర ఇంకొక 20, 30, 40 చీరలు ఉన్నాయనుకోండి, అందులో మిస్ప్రింట్ లేదని కాదు. ఫ్రెష్ మిక్స్ అంటే అంతే, ఉండొచ్చు ఉండకపోవచ్చు, డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. వెరీ క్లియర్. శారీస్ రావడానికి 13 వర్కింగ్ డేస్ పడుతుందండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, బార్గెన్ లేదు. ఇంకొకటి కూడా చూపిస్తా, వెయిట్. శారీ మాత్రం ఫుల్ టు క్లాస్ ఉందండి. 615 షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి 899-900కి సెల్ అవుతున్న ప్రోడక్ట్. క్వాలిటీ వైజ్ 1% కూడా నేను కాంప్రమైజ్ కాను. ఇంకొక విషయం, ఇది మహేశ్వరి కాటన్ అని కొందరు, మహేశ్వరి సిల్క్ అని కొందరు. మరి నాకైతే తెలియదు ఏమనాలో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి. సేమ్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని మేము ఏం చేసేది చెప్పండి. ఇక దగ్గర నుంచి చూపిస్తాం, మీరు ఏదనుకుంటారో అది అనుకోండి, ఓకేనా. ఇది కాటనా సిల్కా ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. 615 షిప్పింగ్ అనేది అడిషనల్. సీ హౌ పీపుల్ డూ టైం పాస్ అండి. ఎందుకంటే అందరికీ ప్రీషియస్ టైం అని నేను చెప్తూ ఉంటాను. ఒకసారి రిప్లై ఇస్తాము, రెండోసారి రిప్లై ఇస్తాము, మూడోసారి ఇస్తాము. బట్ మాకు కూడా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకండి ఇలా చేయకండి అని వీడియోలో చెప్తున్నా కూడా ఇదే పని. ఒకటి కాదు, రెండు కాదు, 3 చీరలు ఏదో ఒక రీజన్ పెట్టుకుంటుంది అనమాట. ఇవిడైతే ఇగోండి ఇలా. ఒకసారేమో ఫోన్పే పని చేయట్లేదు, స్క్రీన్ షాట్ పెట్టాలా. తర్వాత ఇంకోటి ఏమో మీ డెలివరీ టైం లేట్ ఉంది వద్దు అని చెప్పి. మేము డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్తున్నాం కదా. 7 o'clock ఈవినింగ్ చేస్తాను ఒకసారి. ఇంకోండి ఎందుకు చెప్తా తెలుసా, మీకు అర్థం అవ్వాలి. అంటే మా పొజిషన్ కూడా. ఎన్ని చీరలండి? 10 ఫొటోస్, 10 ఫోటోలు పెట్టింది లిటరల్గా. వీటిలో ఏ శారీస్ ఉన్నాయో చెప్పండి. 1, 2, 3, 4, 4 చీరలు ఉన్నాయి. చూడండి, నాకు నచ్చిన శారీ ఉండట్లేదు, ఎప్పుడు దొరకట్లేదంట. మరి ఇవన్నీ నచ్చినప్పుడు ఎందుకు పెట్టాలన్నట్టు వీడియోలో మాకెందుకు వాట్సాప్ చేయాలి? ఇవి నచ్చినాయి ఒకటో రెండో పెట్టేస్తే అవైలబిలిటీ చెప్తాం. పోనీ 5 పెట్టు అవైలబిలిటీ చెప్పేస్తాం. 10 చీరలు పెట్టి 4 ఉన్న దగ్గర అవైలబిలిటీ చెప్పాక ఏదో ఒక రీజన్ అనమాట. శారీస్ తీసుకోరు వీళ్ళు, జస్ట్ టైం పాస్. ఇలా ఎవరైనా ఉంటే మెసేజెస్ చెయ్యొద్దు ప్లీజ్. ఇప్పుడు చూపించే శారీస్ ఎక్స్క్లూజివ్ జార్జెట్ శారీస్ అండి. ప్యూర్ ఐటమ్ ఇది, వెయిట్లెస్ వస్తాయి. ఇంకోండి ఇలా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి కనుక మనం ఫ్రెష్లో తీసుకుంటే 850-900కి సెల్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్కడైనా ఇలా వీవ్స్ ఇట్లా కనిపించిన, థ్రెడ్స్ కనిపించినా మాకు పర్వాలేదంటే తీసుకోండి, ఓపెన్ చేస్తాను. రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే నేను 1% కూడా ఇవ్వను, ఎందుకంటే ఇచ్చే ప్రైజే తక్కువ. ఓపెన్ చేద్దాం పట్టండి. ఇచ్చే ప్రైజెస్ చాలా తక్కువ కాబట్టి చెప్తున్నాను. పెద్ద డ్యామేజ్ ఉందో కూడా చూపిస్తున్నాను. ఈ శారీకి అయితే చిన్నగా ఇట్లా వైట్ లైన్స్ ఉందండి, కానీ ఈ కలర్లో కలిసిపోతుంది. ఈ ఉన్నమాట చెప్పాలి కాబట్టి ఓపెన్ చేసి చెప్తున్నాను. శారీలో బ్లౌజ్ పళ్ళు ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను, మీరు కూడా చూసే తీసుకోండి. అన్నిటికీ సింగిల్స్ కోడ్సే వేసాము. ఇది బ్లౌజ్ వస్తుంది. వెయిట్లెస్ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి. 585 షిప్పింగ్ అడిషనల్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓపెన్ చేస్తే చూపిస్తాను. 585 కోడ్స్ అప్ డౌన్ అవుతున్నాయి. ఎస్ఎస్టీ అంటేనే అదండి, మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు అని అర్థం.
ఇప్పుడు నేను ఏం చెప్తాను తెలుసా, మీరు ఫ్రెష్ శారీస్ షాప్స్లో తీసుకుంటే డ్యామేజెస్ రావంటే ఖచ్చితంగా వస్తాయి, ఫ్రెష్లో కూడా వస్తాయండి. కాకపోతే ఇక్కడ మనం ఇంకా జెన్యున్గా చెప్తున్నాము, వాళ్ళు చెప్పారు ఎక్స్చేంజ్ తీసుకుంటారు అంతే. ఎందుకు రావు చెప్పండి. ఇంకొక శారీ అండి, ఇది కూడా బాగుంది, ఇందాక చూపించింది ఓపెన్ చేస్తున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉందో కూడా చూపిస్తాను. ఇగోండి బార్డర్లో మాత్రం ఇలా ఉండొచ్చు డెఫినెట్గా, ప్రతి శారీకి ఇంకా నేను చెప్పాను ఇప్పటి నుంచి చూపించే జార్జెట్ శారీస్కి ఇగో ఇలా ఉండొచ్చు అండి. ఓకేనా, ఇది చూసుకోండి, మళ్ళీ మాకు వద్దు అని అంటే కనుక రిటర్న్ ఎక్స్చేంజ్లు ఉండవు. ఇగోండి ఇలా ఎక్కడైనా బార్డర్స్లో డెఫినెట్గా వస్తుంది. ఫ్రెష్ మిక్స్ అంటేనే ఇది. ఇంక ఓపెన్ చేస్తాను ఫటాఫట్, ఎక్కువసేపు టైం తీసుకోను. చలా స్టార్ట్. మోస్ట్లీ డ్యామేజెస్ పెద్దగా రావు, బార్డర్ బ్రేక్స్ ఉంటాయన్నమాట అంతే. అది కూడా మీకు ఏం ప్రాబ్లం రాదు. ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది శారీ. ఇదిగోండి పైన ఈ విధంగా ఉంది. ఓకేనా, అంటే ఎక్స్ట్రా వీవ్ ఒక లైన్ మిస్సింగ్, డ్యామేజ్ అయితే కాదు. సో 585 షిప్పింగ్ అడిషనల్. భలే ఫ్యాన్సీ ఉందండి పీస్, బాగుంటుంది కట్టుకుంటే. ఇవి ఎవరికైనా బాగుంటాయండి. ఈక్వల్గా పట్టుకున్నాను, ఈక్వల్ ఓపెన్. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుందండి శారీ. మేము సెల్ చేసేది సెకండ్స్, ప్లీజ్ వినండి. సెకండ్స్ అంటే వాడి పడేసిన చీరలు కాదు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. సెకండ్స్ అంటే మిస్ప్రింట్ మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. 99.9% డ్యామేజెస్ అయితే రావు, మిస్ప్రింట్ మాత్రం ఎక్కడైనా ఉంటుంది. 585 షిప్పింగ్ అడిషనల్. మనం ఇందాక చూసినవన్నీ కూడా జార్జెట్స్ కదా, ఇది పెన్సిల్ క్రేప్ వస్తుందండి. కొంచెం మెటీరియల్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బాగుంటుంది పెన్సిల్ క్రేప్. ఇదిగోండి ఇది బ్లౌజ్, చాలా బాగుంది శారీ. నాకు తెలుసు ఈ శారీని చాలామంది అడుగుతారు, కానీ ఒకటే పీస్ వచ్చింది. పెన్సిల్ క్రేప్లో ఆల్ ఓవర్ కలంకారీ వస్తుందండి, చాలా బాగుంది పీస్. అగో అక్కడ మిస్ ప్రింట్. ఓకేనా, ఇగో మిస్ ప్రింట్ పట్టుకోండి. ఫినిష్ మాత్రం కింద ఇట్లా వచ్చిందండి, ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఓకేనా, లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వచ్చింది. కొంచెం ముందు జరగండి మీరు, ఇంకా జరగండి, ఇంకా అనిపించండి. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్లో కూడా మీకు సెల్ఫ్ కలంకారీ డిజైన్ ఉందండి. శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అదే ప్రైస్లో ఇస్తున్నాను, నేనేం ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఓకే, అందుకని అందరు ఇదే అడగకండి, ఫస్ట్ అయిపోయే శారీ ఇదే అని నాకు తెలుసు. పెన్సిల్ క్రేప్ వస్తుంది, ఇది స్టైలిష్ పీస్ అండి. ఇది పళ్ళు, ఇది కూడా పెన్సిల్ క్రేపే వస్తుంది, చాలా స్టైలిష్గా ఉంది పీస్. 4 కలర్స్ అనమాట శారీలో. శారీ ఎలా ఉందో చూద్దాం. ఇలా వస్తుంది మీకు. ఇగోండి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏముంది కదా, ఈక్వల్గా ఓపెన్ చేయండి. బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇట్స్ అ డిజైనర్ పీస్ కంప్లీట్లీ. అండ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి మరీ ఉంది ఇక్కడ. అండ్ నో డ్యామేజ్ ఈస్ ఫౌండ్. అంటే ఎక్కడైనా ఓవర్లుక్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడైనా పోగుపైన అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఈ శారీ మాత్రం 615లో ఇద్దాం. ఇది కూడా చాలా బాగుందండి, ఫ్యాన్సీ లుక్. ఇది జార్జెట్. ఓకేనా, ఓపెన్ చేద్దాం. పళ్ళు, ఈక్వల్గా పైకి కొంచెం. ఓకే, వెయిట్లెస్ జార్జెట్స్. బ్లౌజ్ అసలు చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్. శారీ కోడ్ చూపిస్తాను. ఇప్పుడు మీ అందరికీ ఐడియా వచ్చి ఉంటుంటుంది శారీస్ ఎలా ఉన్నాయనేది. ఓపెన్ చేయనండి ఇంకా, ఎందుకంటే చాలా టైం పట్టేలాగా ఉంది. వస్తున్న మెసేజెస్కి ఆర్డర్స్ తీసుకోవడానికి సరిపోదు అనమాట, ప్రోడక్ట్ సరిపోదు, అన్ని మెసేజెస్ వస్తాయి. సో 585 షిప్పింగ్. ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తాను. ఇది కూడా వెయిట్లెస్ జార్జెట్ శారీ, మ్యాట్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ కలర్ కూడా బాగుందండి. నేను చెప్తున్నట్టు ఇగోండి ఇక్కడ ఇలా ఈ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఇలా ఉన్న అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మంచి ప్రైస్ అండి. వచ్చే మార్జిన్ చాలా తక్కువ, మాకు వచ్చిన ప్రైస్ మీద జస్ట్ ఒక 80-90 రూపీస్ అండి అంతే. ఓకేనా, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే చూస్తాం కదా, ఎందుకంటే మాకు కస్టమర్స్ కావాలి, ఎప్పటికప్పుడు మంచి కస్టమర్స్ రావాలి, మంచి రివ్యూస్ కావాలి, బాగుంటుంది, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ శారీ, ఎక్కడైనా పోగుపోయినట్టు ఇట్లా ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే.
బార్డర్ ఎక్కడైనా చిన్నగా బ్రేక్స్ ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి. బ్రేక్ ఇన్ ద సెన్స్ ఎక్కడైనా మిస్టేక్ చిన్న డ్యామేజ్ ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే. అడ్జస్ట్ అవ్వాల్సిందే అని నేనేం ఫోర్స్ చేయట్లేదు. అట్లా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అని నా ఇంటెన్షన్. ఓకేనా. స్నఫ్ కలర్ బాగుంది, 585. ఇంకొంచెం ముందుకు రావచ్చు నువ్వు. ఇది కూడా బాగుంది, అన్ని పేస్టల్ కలర్స్, 585. ఎంత ఎక్సలెంట్ ఉందో పీస్. షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి. ఇది అది సేమ్. సరే పెట్టి 2 పీసులు ఉన్నాయి కదా, ఏం కాదు, సేమ్ ఆర్డర్ తీసుకుంటాం. కాదురా పైన పింక్ సేమా, ఇది సేమ్ పీస్ అండి. సో ఏది స్క్రీన్ షాట్ తీసినా ఆర్డర్ తీసుకుంటాం. సరే ఇది కూడా 585 అని అనుకోండి. స్నఫ్ కలర్ బాగుంది. ఇది కూడా స్నఫ్ కలర్ అండి, బాగుంది. అంటే ఒక మ్యాట్ కలర్, సారీ స్నఫ్ కాదు, మ్యాట్ కలర్, చాలా బాగుంది కలర్. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి వేరే డిజైన్ పెట్టు, మళ్ళీ సేమ్ ఎందుకు. పీస్ కూడా చాలా బాగుంది, 585 షిప్పింగ్. ఇది కూడా జార్జెటే అండి. వేరే ఫ్యాబ్రిక్ వస్తే నేను చెప్తాను. ఇదిగోండి, ఇది పెన్సిల్ క్రేప్. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ పెన్సిల్ క్రేప్ వస్తుంది, ఫ్లోరల్, చాలా బాగుంది. ఇది కూడా 585 షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది. ఇప్పుడు పెడుతుంది కూడా మీకు పెన్సిల్ క్రేపే, ఇలా క్రాస్లో పెట్టరా. ఇది కూడా పెన్సిల్ క్రేపే, 585 షిప్పింగ్ అనేది అడిషనల్. చాలా బాగుంది పీస్. ఇది కూడా పెన్సిల్ క్రేప్ అండి. ఫోల్డింగ్ పోయింది. ఈ చీరలు ఏంటంటే ముట్టుకుంటే అంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఇంకా రాదనమాట వీటి ఫోల్డింగ్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ కోడ్ పెట్టి ఇప్పుడు. ఇదిగోండి, ఇది శారీ కోడ్, పెన్సిల్ క్రేప్ 615. బాగుంది పీస్, నచ్చితే తీసేసుకోండి. ఇలాగా లైట్ కలర్ పెట్టు. ఇంకొక బ్యూటిఫుల్ శారీ, ఇది జార్జెట్. ఓకేనా, జార్జెట్ ఏది, పెన్సిల్ క్రేప్ ఏది అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను. కలర్ బాగుంది, 615లోది ఇస్తాను. ఇది ఎవరు తీసుకోకపోతే నేను ఉంచుకుంటాను, అంత బాగుంది. ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ అంటే ప్యూర్, ఎక్సలెంట్గా ఉంది కలర్. ఇది కూడా 615లో ఇస్తా. ఎంత, 25 రూపీస్ ఎక్స్ట్రా, అంతే కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్స్ట్రా పీస్, ఇందాక మనం ఓపెన్ చేసినాం కదా. ఓకే, ఇది 585. ఇది పెన్సిల్ క్రేప్ అండి, ఇది పెన్సిల్ క్రేప్. బ్లౌజెస్ ఉన్నాయో లేదా చెకింగ్ చేసే పంపిస్తారు, వరి అవ్వద్దు. నేను ఏమంటున్నా, సూక్ష్మంగా ఉంటే అడ్జస్ట్ అయ్యే విధంగా డ్యామేజ్ ఉంటే పర్వాలేదన్న వాళ్ళే తీసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి బ్లౌజ్. శారీ మాత్రం చాలా బాగుంది, కొంచెం డిజైనర్గా ఉంది, యూనిక్గా. పైనేమో ప్లెయిన్ వస్తుంది, కింద ఇట్లా లైన్స్. 585. బ్లాక్ని ఇష్టపడే వాళ్ళు తీసేసుకోవచ్చు, నైస్ వన్. ఇది కూడా పెన్సిల్ క్రేప్ వస్తుంది ఇలా. ఇందులో మనకి 2 పీసులు ఉన్నాయి. ఇది ఒక 1829 సేమ్. సో ఈ రెండిట్లలో ఏదైనా సేమ్ అండి, 2 పీసెస్ ఉన్నాయి, కాకపోతే కోడ్ డిఫరెంట్ అంతే. 585 షిప్పింగ్ అనేది అడిషనల్ అండి. నెక్స్ట్ పెట్టు. ఇది కూడా ప్యూర్ జార్జెట్. ఓకే, 585 షిప్పింగ్ అడిషనల్. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే చెప్పగలను. పెట్టరు. ఈ కలర్ మాత్రం నేను 615లో తీసుకుంటా, ఎందుకంటే ఇట్ ఈస్ యూనిక్. ఇగోండి, ఇట్లా చిన్న చిన్నగా లైన్స్ లాగా కనిపిస్తుంది కదా, థ్రెడ్స్. ఇది అసలు నెగ్లిజిబుల్. ఇట్స్ ఓకే అంటే తీసుకోండి. బార్డర్ మొత్తం ఇలాగే ఉంది, బట్ వెల్ అండ్ గుడ్, అసలు ఏం కాదు. వీటితో వచ్చే ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. 615 షిప్పింగ్ అడిషనల్. మోస్ట్ ఫ్యాన్సియస్ట్ పీస్, బాగుంది. ఇది కూడా 615 షిప్పింగ్ అడిషనల్, ప్యూర్ జార్జెట్ ఐటమ్. అయిపోయిందమ్మా. ఇగో ఇది కూడా పెట్టు. ఇది కూడా అంతే, 585 అండి. 1 సెకండ్. షిప్పింగ్ అడిషనల్, ప్యూర్ జార్జెట్ ఐటమ్. ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి. ఇది పెన్సిల్ క్రేప్. ఓకే, పైన ప్లేన్ వస్తుంది, కింద మనకి బార్డర్ వస్తుంది. పట్టుకోరా ఇట్లా. అబ్బా చాలా బాగుంది పీస్. మధ్యలో ఈ లైన్ అంతా ఇలా ఉందండి, ఒక పోగు పోయింది అంటే ఇది మిస్ప్రింట్ అనుకోవచ్చు. శారీ తరోగా ఉంది, లైన్ అయితే. ఇప్పుడు పట్టురా, తిప్పు. ఇగోండి లైన్ కనిపిస్తుంది కదా. ఈ శారీకి అయితే ఇక్కడ వరకు ఉంది, ఇంకా డిజైన్ తర్వాత లేదు. ఒక పళ్ళు వరకే ఆ లైన్ ఉంది ఫ్రెండ్స్. శారీ సూపర్. పెన్సిల్ క్రేప్. ఇది బ్లౌజ్. శారీ కూడా ఇరా ఇక్కడ అందులో. ఓకే, ఫ్యాన్సీ పీస్. ఇది పెన్సిల్ క్రేప్ అండి, 615. ఇలా స్క్రీన్ షాట్ తీయండి. ఓకేనా, ఇది కాదు, ఇలా. తర్వాత కొన్ని హెచ్ఓ క్రేప్స్ చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తున్న శారీస్ వచ్చినప్పటికీ ప్యూర్ హెచ్ఓ క్రేప్ శారీస్, చాలా చాలా బాగుంటాయి. సో అన్నీ విత్ బ్లౌజెస్ అనమాట. శారీ ప్రైజెస్ పెడతాను, కింద ఫినిషింగ్ మాత్రం ఈ విధంగా వస్తుంది ప్రతి శారీకి. అగైన్ మళ్ళీ చెప్పినట్టు 99.9% డ్యామేజ్ రాదు, కానీ ఎక్కడైనా 1% ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే. శారీ ప్రైస్ మీకు
1450లో ఇస్తాను. మెహందీ గ్రీన్ చాలా బాగుంది, స్కాలప్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. అసలు ఆసమ్ అండి, ఆనియన్ పింక్ 1450 షిప్పింగ్ ఉంటుంది. పైన అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది, కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఒక మంచి ఇంగ్లీష్ కలర్ సంపంగి గ్రీన్, మెంతి ఎల్లోకి దగ్గరగా ఉంది. అండ్ ఇందులో సెల్ఫ్ జకాడ్ ఉందండి, ఇది కూడా బాగుంది. 1450 ఓన్లీ, షిప్పింగ్ అడిషనల్. నాకు తెలుసు ఈ శారీ చాలామందికి కావాలని చెప్పేసి, కానీ ఇది మాత్రం నేను 1550లో ఇస్తాను. కలర్ ఆబ్వియస్లీ సూపర్, శారీ మొత్తం హెవీ వివింగ్ వచ్చింది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి. ఎవరికైతే బార్డర్ వద్దో, మాకు చాలా సింపుల్గా స్టైలిష్గా కావాలి అంటే ఆఫ్ దిస్ శారీ అంట. శారీ అంతా ఇక్కడ మనకి వీవింగ్ పార్ట్ అనమాట, అదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది. ఈ శారీ బార్డర్లెస్ పీస్ అనుకోవచ్చు. 1450 షిప్పింగ్ అడిషనల్. ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి. మ్యాట్ కలర్, కింద ఫినిషింగ్ మిస్సింగ్ అయితే లేదండి, ఫినిష్ మిస్సింగ్ ఉంటే చేయించుకోవాలి. శారీ చాలా బాగుంది. కలర్ నాకు పాసిబిలిటీ ఉంటే రేపు ఓపెన్ వీడియో చేస్తాను. ఓపెన్ చేసినాకే తీసుకుంటామన్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. రేపు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, అవైలబుల్గా ఉన్నాయి. ఈ కలర్ కొత్త కలరు, ఇది బాగా ఫేర్గా ఉన్న వాళ్ళకే వర్కౌట్ అవుతుంది ఈ కలర్, ఎందుకంటే డైరెక్ట్ చూస్తున్నాను కదా, చెప్తున్నాను, అదైతే చెప్పగలను. మిగిలిన అన్నీ కూడా మిగిలిన వాళ్ళకి వస్తాయి. ఇది ఒకటి కొంచెం బాగా ఫేర్గా ఉన్న వాళ్ళకే వర్కౌట్ అవుతుంది శారీ, ఎందుకంటే కొంచెం బాగా ఎలివేషన్ ఉంది, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అదర్వైజ్ ఇంకొక శారీ అండి, ఇంకోండి, దీని మాత్రం ఫినిష్ మిస్సింగ్ ఉంది. 1450 పడుతుంది. వెరీ క్లాసిక్ పీస్. ఇది కూడా అంతే, కొంచెం డిఫరెంట్గా డిజైనర్గా ఉంది. బార్డర్ అయితే ఫినిష్ మిస్సింగ్ ఉంది, చేయించుకోవాల్సిందే ఫ్రెండ్స్. 1450 షిప్పింగ్ అడిషనల్. ఇవే వచ్చినాయి కదా, ఇంకొక పీస్ ఇక్కడ ఉంది. ఇది కూడా అంతే, మెహందీ గ్రీన్, కింద ఫినిష్ మిస్సింగ్ ఉంది, పైపింగ్ చేయించండి సరిపోతుంది. అసలు సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి, చాలా బాగుంది. మెహందీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మెహందీ ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్, అన్ని ఫంక్షన్స్కి మనమే అటెండ్ అవ్వాలి కాబట్టి, సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలంటే ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ బాగుంటాయి. స్కాలప్ బార్డర్, అండ్ ఇది కూడా మంచి ఫ్యాన్సీ గ్రీన్. 1450 షిప్పింగ్ అడిషనల్. ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.